ఓం శ్రీ గురుభ్యో నమః. భార్యాభర్తల అనుబంధం. ఒకరోజు క్లాస్లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చి, ఈరోజు మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామని చెప్పి ఒక అమ్మాయిని పిలిచింది. ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి 6 నెలల కొడుకు ఉన్నాడు. నీ లైఫ్లో నీకు చాలా ఇష్టమైన 30 మంది పేర్లను బోర్డు మీద రాయమని చెప్పింది లెక్చరర్. తను ఫ్యామిలీ మెంబర్లు, బంధువులు, స్నేహితుల పేర్లను రాసింది. వారిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని 3 పేర్లను చెరపమని చెప్పింది లెక్చరర్. తను బోర్డు పైన వ్రాసిన వాటిలో 3 స్నేహితుల పేర్లను తుడిచివేసింది. నీ లైఫ్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వని మరో 5 పేర్లను తుడిచివేయమని చెప్పింది లెక్చరర్. తను మరో 5 బంధువుల పేర్లను తుడిచివేసింది. అలా చెరుపుకుంటూ పోగా చివరికి బోర్డు మీద అమ్మ, నాన్న, భర్త, కొడుకు ఈ 4 పేర్లు మిగిలాయి. క్లాస్ రూమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇది ఆట కాదని అప్పుడు అర్థమైంది అందరికీ. ఇప్పుడు మరో 2 చెరపమని చెప్పింది లెక్చరర్. ఇది చాలా కష్టమైన పని అని తనకు చాలా అర్థమైంది. చాలా బాధపడుతూ అమ్మా నాన్నల పేర్లను చెరిపింది తను. మీ లెక్చరర్ తన కళ్ళ వెంట నీళ్లు కారసాగాయి. అచేతన స్థితిలో వణుకుతున్న చేతులతో తన కొడుకుని పేరును కూడా చెరిపింది ఏడుస్తూ. వెళ్ళి నీ సీట్లో కూర్చోమని చెప్పింది లెక్చరర్. తర్వాత కాసేపటికి లెక్చరర్ తనను ఇలా అడిగింది, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కాదని, నువ్వు జన్మనిచ్చిన నీ కొడుకును కాదని, బయటి వ్యక్తి అయిన భర్తను ఎందుకు ఎన్నుకున్నావు? క్లాస్ అంతా మరోసారి నిశ్శబ్దం అలుముకుంది. తను ఏమి చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ. తను బాధతో నిదానంగా చెప్పడం మొదలుపెట్టింది. ఏదో ఒకరోజు నా తల్లిదండ్రులు నన్ను వదిలి నాకంటే ముందే చనిపోతారు. చదువు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, రకంగా నా కొడుకు కూడా నాకు దూరం అవ్వక తప్పదు. కానీ జీవితాంతం నాకు తోడుగా ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది. ఒక్కసారిగా క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు. ప్రతి కుటుంబంలో చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, గిల్లి కజ్జాలు సహజం. కానీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా చివరి వరకు కలిసి జీవించే భార్యాభర్తలు ప్రతి క్షణం భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించడమే అసలైన భార్యాభర్తల అనుబంధం. సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.